నీ హృదయం దేవుడి ఆలయం. దీన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. కుళ్ళు, కుతంత్రములు, కోపములు, ద్వేషములు, అసూయ ఉండటం వల్ల నీవు ఆలయమే ఉన్నావు. నీ ఆలయంలో ఉండవలసిన పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతున్నాడు. అది పాడైపోతుంది, ఈ శాపానికి గురవుతుంది, అది శ్రమకు గురవుతుంది, అది నిందకు గురవుతుంది, అది అవినీతికి గురవుతుంది, అది మనుషుల చేత దిగజారని కొద్దవుతుంది, అది మనుషుల చేతికి అవమానకరంగా మార్చబడుతుంది, అది మనుషుల చేతికి హేళనకరంగా మార్చబడుతుంది, అది మనుషుల చేతికి తునీకరించబడినదిగా మార్చబడుతుంది, అది మనుషుల చేతికి అవమానించబడిన మార్చబడుతుంది, అది మనుషుల చేత వెక్కిరితలు చేయబడినగా మార్చబడుతుంది, అది మనుషుల చేత అవమానించేదిగా మార్చబడుతుంది, అది మనుషులు దోషణకరంగా